హల్లెలూయా. మొట్టమొదటి రోజు మీ ప్రార్థన పెట్టుకున్నాం మేము, అద్దెకింట్లోకి వచ్చామని. కుమారమ్మ గారు ఉన్నారు, ఎంతమంది గుర్తుందో లేదు. అద్దెళ్ళు కదా ప్రార్థన పెట్టుకుంటే మనం వెళ్తాం కదా, పెట్టుకున్నాం. తాసుపాం వచ్చినట్టుగా వచ్చేసాడు పక్కింటి ఆయన. ఆ డ్రమ్ము కొడుతుంటే డ్రమ్ము పట్టేసుకుని బయటికి పోయాడు. ఫుల్గా వేసినట్టున్నాడు మందు. అంటున్నాడు, ఈ బుడబొక్కలు వేసాలో ఇక్కడ నడవు అన్నాడు. ఇవి డాష్ ఇళ్ళు అన్నాడు. మళ్ళా అదే ఇంట్లో మేము 10 ఏళ్ళు ఉన్నాం. నడవన్నాడే. మొవ్వ సభలు ప్రవాహమై నడుస్తున్నాయి. నేను వెళ్ళా సమాధి కార్యక్రమానికి. కాల్చారు. నేను ఎప్పుడు కాల్చడాన్ని చూడలా. మా ఊరిలో ఒక ఆయన చాలా ఎత్తుగా ఉంటాడు. ఆయన గొడ్లు పట్టుకుని ఈయన కాలకపోతే ఆ చీలమండల దగ్గర, ఈ మోకాళ్ళ దగ్గర పటా 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 వేసి వెడగొట్టి మళ్ళీ వాటిని కర్రతొట్లో లేపి నుప్పుల్లో పడేస్తున్నాడు. నేనేం శత్రువుగా చెప్పట్లా, ఎంతో ప్రేమించేవారు ఆ కుటుంబం. ఆవిడ మన పిల్లలంటే బాగా చూసేది, జామకాయలు వంకాయలు పెట్టేది. వీ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. కానీ సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు చెప్తున్నాను. ఇవి ఇక్కడ నడవు అన్నాడు. సువార్తను బుడబొక్కల వేషాలతో కట్టాడు. కానీ పరలోకమందున్న ప్రభు అంటున్నాడు, అప్పుడే ఆయన ఉంటాడు యేసయ్య, నువ్వు నడవు అంటే నీది నడవదు, ఇక్కడ నేను నడిపించబోతున్నాను, ప్రవాహముగా పారించబోతున్నాను, జనములను తోడుకొని రాబోతున్నాను, ఎడారిలో సెల ఏరులను నడిపించగలిగిన సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా.